Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 13th December 2023. Let's have the first one. In which year Padma Awards were instituted? What is that year? And it is 1954. అప్పుడు ఈ పద్మ అవార్డ్స్ని ఇనిషియేట్ చేశారు. బేసిక్లీ దీస్ పద్మ అవార్డ్స్ ఆర్ నథింగ్ బట్ మన ఇండియాలో భారతరత్న అన్నటువంటిది హైయెస్ట్ సివిలియన్ ఆనర్ వచ్చేసి భారతరత్న. అదర్ దాన్ దట్ ఈ పద్మ అవార్డ్స్ పద్మవిభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ, దీస్ ఆర్ అదర్ అవార్డ్స్ దట్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ పద్మ అవార్డ్స్ అని చెప్పేసి అంటారు. బేసిక్లీ ఇనీషియల్లీ ఈ 3 అవార్డ్స్ కాకుండా ఇనీషియల్గా భారతరత్న మరియు పద్మవిభూషణ్ ఈ రెండింటిని మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు. ఆ పద్మవిభూషణ్లో కూడా పెహలా వర్గ్, దూసరా వర్గ్, తీసరా వర్గ్ అని చెప్పేసి పెహలా, దూసరా, తీసరా ఇట్లా పద్మవిభూషణ్లోనే టైప్స్ ఉండేవన్నమాట పద్మవిభూషణ్ పేరుతో. దాని తర్వాతి కాలంలో వాటిని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇట్లా అవార్డ్స్గా రీనేమ్ చేశారు. ఇనీషియల్లీ స్టార్ట్ చేసింది మాత్రం ఇన్ ది ఇయర్ 1954. భారతరత్న తర్వాత మన ఇండియా లెవెల్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ ఆనర్స్గా వీటిని పరిగణిస్తారు. అయితే పద్మశ్రీ ఎవరికి ఇస్తారు అని అంటే, ఎవరైతే డిస్టింగ్విష్డ్ సర్వీస్ వాళ్ళ యొక్క ప్రొఫెషన్లో డిఫరెంట్ సర్వీస్ చేపట్టడం వల్ల పీపుల్స్ వెల్ఫేర్కి ఎవరైతే దోహదపడతారో సొసైటల్ వెల్ఫేర్కి వాళ్ళకి పద్మశ్రీ ఇస్తారు. ఎక్స్క్యూజ్ మీ, పద్మశ్రీ ఇస్తారు. పద్మభూషణ్ అన్నది దానికంటే కొంచెం ఎక్సెప్షనల్ సర్వీస్కి పద్మభూషణ్ ఇస్తారు. పద్మవిభూషణ్ అంటే కంప్లీట్లీ ఎక్సెప్షనల్ మరియు డిస్టింగ్విష్డ్ సర్వీస్. పద్మభూషణ్ అంటే డిస్టింగ్విష్డ్ సర్వీస్, కాకపోతే ఇంకొంచెం హైయెస్ట్ ఆర్డర్ ఉంటే ఆ సర్వీస్లో పద్మభూషణ్ ఇస్తారు. పద్మవిభూషణ్ అంటే బోత్ ఎక్సెప్షనల్ సర్వీస్ అయి ఉంటుంది అండ్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ కూడా అయి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి పద్మవిభూషణ్ అందజేస్తారు. సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ దీనిని ఎవరు అందజేస్తారు ఈ పద్మవిభూషణ్? నార్మల్గా అసలు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అని అంటే, ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డే సందర్భంగా వీటిని పద్మ అవార్డ్స్ని అనౌన్స్ చేస్తారు. అండ్ దే విల్ బి ప్రెజెంటెడ్ ఇన్ ఈదర్ మార్చ్ ఆర్ ఏప్రిల్లో వీటిని ప్రజెంట్ చేస్తారనమాట. అండ్ దే ఆర్ ప్రెజెంటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీటిని అందజేస్తారు. అండ్ upon the advice of Prime Minister only, they will be instituted. అండ్ దీనికి హెడ్గా ఈ కమిటీ ఉంటుంది కదండి, ఈ పద్మ అవార్డ్స్ ఇవ్వాలి అని సెలెక్ట్ చేసేటువంటి కమిటీ ఎవరైతే ఉంటారో ఆ కమిటీకి హెడ్గా క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు. క్యాబినెట్ సెక్రటరీ విల్ బి సర్వింగ్ యాజ్ ద హెడ్ ఆఫ్ దిస్ పద్మ అవార్డ్స్ కమిటీ. దాంతో క్యాబినెట్ సెక్రటరీతో పాటు ఇంకా ప్రైమ్ మినిస్టర్, ఇంకా మినిస్టీరియల్ లెవెల్లో కొంతమంది మినిస్టర్స్ కూడా దాంట్లో ఆ కమిటీలో మెంబర్స్గా ఉంటారనమాట. లైక్ దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు ఎన్ని పద్మ అవార్డ్స్ని అందజేయాలి ప్రతి సంవత్సరం అది కూడా కౌంట్ ఉంటుందండి. దట్ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 120. 120 కంటే, అంటే పద్మశ్రీ అవ్వచ్చు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇవన్నీ కలిపి 120 కంటే ఎక్కువ ఇవ్వకూడదనమాట 1 ఇయర్లో. అండ్ వీటిని మరి పోస్టుమస్లీ అందజేస్తారా అని అంటే, పోస్టుమస్లీ నార్మల్గా అయితే అందజేయరు. కాకపోతే ఇన్ సమ్ ఎక్సెప్షనల్ కేసెస్, జనరల్ బిపిన్ రావత్ గారు లాస్ట్ ఇయర్ మన భారతదేశానికి మొట్టమొదటి సిడిఎస్గా వర్క్ చేసినటువంటి జనరల్ బిపిన్ రావత్ గారు, ఆయన చనిపోయిన తర్వాత పోస్టుమస్లీ ఆయనకి పద్మ అవార్డుని అందజేశారు. అట్లా కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో మాత్రమే పోస్టుమస్లీ అందజేస్తూ ఉంటారు. మరి ఇది కేవలం ఇండియన్స్కి మాత్రమే ఈ పద్మ అవార్డ్స్ పరిమితమా అంటే నో. అలాంగ్ విత్ ఇండియన్స్, కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు, ఇంకా గ్లోబల్ లెవెల్లో ఎవరైనా సరే ఇట్లా ఎక్సెప్షనల్ సర్వీస్ చేసిన వాళ్ళకి ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీ అయినా కూడా పద్మ అవార్డ్స్ని అందజేసే అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇట్లా 120 కంటే ఎక్కువ దాటకూడదని ఎలా అయితే ఉందో పద్మ అవార్డ్స్లో, భారతరత్న వచ్చేసి దానికి కూడా కౌంట్ ఉందండి. భారతరత్న అవార్డ్స్ పర్ ఇయర్ మ్యాక్సిమం 3 మెంబర్స్కి మాత్రమే భారతరత్న అందజేయాలి, నాట్ మోర్ దాన్ 3. ఇది కూడా
ఇంపార్టెంట్. మరి ఇది ఆర్టికల్ 18(1) కిందకి వస్తుందా అనంటే, లైక్ ఆర్టికల్ 18(1) అన్నటువంటిది ఇట్ ఈస్ మనకున్నటువంటి ఫండమెంటల్ రైట్స్‌లో ఇది అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. పద్మ అవార్డ్స్‌ని మనకొచ్చినటువంటి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ టైటిల్ లాగా యూజ్ చేయకూడదు. అంటే మన పేరుకి ముందు ప్రిఫిక్స్‌లా కానీ, పేరు తర్వాత సఫిక్స్ లాగా కానీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పద్మశ్రీ రేష్మ అను, లేదంటే రేష్మ పద్మభూషణ్ అను. ఇట్లా పేరుకి ముందు, పేరు తర్వాత ప్రిఫిక్స్, సఫిక్స్ లాగా టైటిల్ లాగా వాడటానికి ఇది ఉండదనమాట. అలా అని చెప్పేసి వాళ్ళకుండేటువంటి రికగ్నిషన్ ఉండకుండా పోతదా అనంటే నో. దే విల్ బి రికగ్నైజ్డ్ యాజ్ పద్మశ్రీ, పద్మ హోల్డర్ ఓన్లీ. బట్ కాకపోతే ప్రిఫిక్స్ లాగా, సఫిక్స్ లాగా యూజ్ చేయడానికి ఉండదు. సో, ఇట్ డస్ నాట్ కమ్ అండర్ ద వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 18(1)(a). దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ అండ్ వీటిని ప్రిఫిక్స్ లాగా, సఫిక్స్ లాగా యూజ్ చేసుకోవడానికి ఉండదు. ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డే సందర్భంగా వీటిని అనౌన్స్ చేస్తారు. బట్ దే విల్ బి ప్రెజెంటెడ్ ఇన్ ఈదర్ మార్చ్ ఆర్ ఏప్రిల్ అనమాట. ఎవరైతే పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్‌లో పనిచేస్తారో వాళ్ళకి ఈ అవార్డ్స్ అందజేయరండి. ఎక్సెప్ట్ డాక్టర్స్ ఆర్ సైంటిస్ట్ అయితే తప్ప వేరే వాళ్ళకి, గవర్నమెంట్ సర్వీసెస్‌లో, పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్‌లో పనిచేసే వాళ్ళకి ఈ అవార్డ్స్ వర్తించదనమాట. అట్లా హైలీ డిమాండింగ్ కేసెస్‌లో పోస్ట్‌మస్‌లీ కూడా ఈ అవార్డ్స్‌ని అందజేస్తా ఉంటారు. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పద్మ అవార్డ్స్. ఇది పద్మ అవార్డ్స్ అనేటువంటివి ప్రెజెంట్ చేయడం ఒకసారి క్యాన్సిల్ అయిందా అనంటే నో. ఇట్ హాస్ క్యాన్సిల్డ్ సెవరల్ టైమ్స్. ఒక్కసారి మాత్రమే క్యాన్సిల్ అవ్వలేదు. దిస్ వాస్ ఆల్సో ఆస్క్డ్ ఇన్ వన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్స్. యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో ఒకసారి ఈ క్వెషన్ కూడా అడిగారు. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ వన్. హూ హాస్ బీన్ ఎలక్టెడ్ యాస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోలాండ్? పోలాండ్‌కి ప్రైమ్ మినిస్టర్‌గా ఎవరిని అపాయింట్ చేశారండి? డొనాల్డ్ టస్క్ గారిని అపాయింట్ చేశారు. అండ్ పోలాండ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? వార్సా అండ్ ద కరెన్సీ ఈజ్ జ్లాటీ. క్యాపిటల్ అండ్ కరెన్సీ పోలాండ్‌కి. అయితే డొనాల్డ్ టస్క్ గారి కంటే ముందు ఇట్ ఈజ్ ఎవరుండేవారు ఈయన కంటే ముందు? మాథ్యూస్ మొరావికి. ఈయన ప్రైమ్ మినిస్టర్‌గా ఉండేవారు. తర్వాత రీసెంట్‌గా జరిగినటువంటి అక్టోబర్‌లో జరిగినటువంటి ఎలక్షన్స్‌లో ఈయనకి మెజారిటీ లభించింది. ఈ మాథ్యూస్ ఈయన ఎందుకు ప్రైమ్ మినిస్టర్‌గా వైదొలిగిపోయారు అనంటే, నో కాన్ఫిడెన్స్ మోషన్ వలన. నో కాన్ఫిడెన్స్ మోషన్ వలన ఆయనకి ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేస్తారో, అప్పుడు ఓటింగ్ పద్ధతి ఉంటది. ఆయన పట్ల నమ్మకం ఉంది అని చెప్పేసి ఎంతమంది ఓట్లు వేస్తారో, ఆయన గవర్నెన్స్ పట్ల నమ్మకం లేదని ఎంతమంది ఓటు వేస్తారు. దాన్ని బేస్ చేసుకొని నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది కొనసాగుతూ ఉంటుంది. అట్లనే నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేసినప్పుడు ఈయన తొలగిపోవాలని చెప్పేసి చాలామంది ఈయన తొలగిపోవటానికి ఫర్‌గా ఉన్నారు. అట్లా ఆయన వైదొలిగిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత యాస్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోలాండ్ రిజైన్ చేసిన తర్వాత డొనాల్డ్ టస్క్ గారు ఈయన్నే అపాయింట్ చేశారనమాట. అది కూడా కోయలిషన్ గవర్నమెంట్‌ని ఫార్మ్ చేసిన తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్‌గా అపాయింట్ అయ్యారు రీసెంట్‌లీ. లైక్ దట్. వేరే ఆప్షన్స్ చూస్తే క్రిస్ హాప్కిన్స్ వచ్చేసి న్యూజిలాండ్‌కి పీఎంగా సర్వీసెస్ అందించారు. జెసిండా ఆర్డెన్ గారు ఆవిడ వాలంటరీగా రిజైన్ చేసిన తర్వాత క్రిస్ హాప్కిన్స్ హి గాట్ అపాయింటెడ్ యాస్ న్యూజిలాండ్ పీఎం. ఆయన తర్వాత క్రిస్టోఫర్ లక్సన్ ఆయన కొంతకాలం చేసి కేర్‌టేకర్ పీఎంగా దిగిపోయిన తర్వాత క్రిస్టోఫర్ లక్సన్ గారు ఆయన ఇప్పుడు ప్రస్తుతం న్యూజిలాండ్‌కి పీఎంగా ఉన్నారనమాట. న్యూజిలాండ్ క్యాపిటల్ సిటీ ఏంటండి? వెల్లింగ్టన్ అండ్ ద కరెన్సీ ఈజ్ న్యూజిలాండ్ డాలర్. దీస్ ఆర్ సెవరల్ అదర్ థింగ్స్ రిలేటెడ్ టు this aspect, right? Next one. Who among the following is said to receive 33rd Vyasa Samman? Who is she? She is Pushpa Bharati. Pushpa Bharati గారికి ఆవిడ బేసిక్లీ షీ ఈజ్ అ హిందీ రైటర్ అండి. ఈ వ్యాస సమ్మాన్ అనేటువంటిది హిందీ రైటర్స్‌కి మాత్రమే అందజేస్తారు. హిందీ లాంగ్వేజ్‌లో ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే వ్యాస సమ్మాన్ అందజేస్తారు. అండ్ దిస్ అవార్డ్స్ హాస్ బీన్ ఇన్‌స్టిట్యూటెడ్ బై
కేకే బిర్లా ఫౌండేషన్స్. కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డ్స్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ అవార్డ్‌లో రివార్డ్ ఎంత ఇస్తారు? దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు కేవలం ఈ సమ్మాన్ మాత్రమే కాదండి. ఇంకా సరస్వతి సమ్మాన్, సరస్వతి సమ్మాన్ ఇంకొక ఆనర్. దీనితో పాటు బిహారీ పురస్కార్, బిహారీ పురస్కార్ ఇది కూడా ఇంపార్టెంట్. ఈ రెండిటిని ఈ రెండిటిని కూడా కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళే అందజేస్తారు. అది కూడా ఇంపార్టెంట్. నేను అవి కూడా డిస్కస్ చేస్తాను. 4,00,000తో పాటు సైటేషన్, ఒక ప్లాక్ ఇవి కూడా అందజేస్తారనమాట. ఈవిడ రచించినటువంటి ఆవిడ మెమోయిర్ 'యాదే యాదే ఔర్ యాదే' ఆ పుస్తకం. ఆవిడ లైఫ్ స్టోరీలో జరిగినటువంటి ఆవిడ లైఫ్‌లో జరిగినటువంటి డిఫరెంట్ స్టోరీస్ దాని గురించి ఒక పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకానికి గాను ఈ వ్యాస్ సమ్మాన్ అనేది లభించింది. జనరల్‌గా ఈ వ్యాస్ సమ్మాన్ అన్నటువంటిది ఎవరైనా ఒక రైటర్ వాళ్ళ యొక్క 10 ఇయర్స్ హిస్టరీ, 10 ఇయర్స్ నుంచి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ ఏ పుస్తకాన్ని రచిస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని వ్యాస్ సమ్మాన్ అన్నటువంటిది అందజేస్తారు. ఈవెన్ ఇఫ్ యూ సీ 2019లో నసీరా శర్మ గారికి ఈ అవార్డ్ లభించింది. ఫర్ హర్ బుక్ 'కాగజ్ కి నావ్'. తర్వాత శరద్ కే పగారే 2020లో ఆయనకి లభించింది. ఆజ్గర్ వజాహత్ 2021లో ఈ అవార్డ్ అనేది లభించింది. 2022లో జ్ఞాన్ చతుర్వేది గారికి సరస్వతి సమ్మాన్ లభించిందనమాట. సారీ, వ్యాస్ సమ్మాన్ లభించింది. సరస్వతి సమ్మాన్‌లో ఈ సరస్వతి సమ్మాన్‌లో వచ్చేసి ఏంటి అనంటే మన భారత రాజ్యాంగంలో ఏవైతే కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయో ఎయిత్ షెడ్యూల్‌లో ఎయిత్ షెడ్యూల్‌లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్‌లో లిటరరీ వర్క్స్ చేసినటువంటి వాళ్ళకి సరస్వతి సమ్మాన్ అందజేస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యాస్ సమ్మాన్ అండ్ సరస్వతి సమ్మాన్. దీంట్లో రివార్డ్ వచ్చేసి దీనికంటే ఎక్కువగా ఉంటుందండి. 15,00,000 రూపీస్. సైటేషన్ ప్లాక్ అయితే కామన్. బిహారీ పురస్కార్ అన్నది మనం బిహారీ లాంగ్వేజ్ అనుకుంటాం. నో. బిహారీ పురస్కార్ అన్నటువంటిది హిందీ లాంగ్వేజ్ మరియు రాజస్థానీ లాంగ్వేజ్. హిందీ మరియు రాజస్థానీ లాంగ్వేజ్. అది కూడా ఫ్రమ్ రాజస్థాన్ స్టేట్ ఓన్లీ. రాజస్థాన్ స్టేట్ నుంచి ఎవరైతే హిందీ మరియు రాజస్థానీ లాంగ్వేజ్‌లో లిటరరీ వర్క్స్ చేపడతారో వాళ్ళకి ఈ అవార్డ్‌ని అందజేసేవారు. దీంట్లో రివార్డ్ వచ్చేసి 2.5 లాక్ అండి. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కాబట్టి కేకే బిర్లా ఫౌండేషన్స్ వాళ్ళు లిటరరీ ఆనర్స్ ఇచ్చేటువంటి ఈ అవార్డ్స్‌లో సరస్వతి సమ్మాన్, బిహారీ పురస్కార్, వ్యాస్ సమ్మాన్ ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. రైట్. నెక్స్ట్ వన్. Which team has won the FIVB Men's Volleyball Club World Championship in Bangalore? What is that team అండి? It is Sarsicoma Perugia. ఇది వచ్చేసి బేసికలీ దిస్ ఇస్ అ ఇటలీ టీమ్, ఇటలీ బేస్డ్ టీమ్ అండి. Sarsicoma Perugia ఎవరిని డిఫీట్ చేసి గెలిచారు అని అంటే బ్రెజిల్ టీం అయినటువంటి ఇటాంబే మినాస్ వీళ్ళని డిఫీట్ చేసి వాలీబాల్ క్లబ్ గ్లోబల్ లెవెల్‌లో జరిగేటువంటి వాలీబాల్ క్లబ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ బెంగళూరులో రీసెంట్‌గా కోరమంగళ ఇండోర్ స్టేడియం దీంట్లో ఈ వాలీబాల్ క్లబ్ అన్నటువంటిది ఛాంపియన్‌షిప్స్ జరిగాయండి. దాంట్లో ఇటలీ వాలీబాల్ క్లబ్ వాళ్ళు ఈ అవార్డ్‌ని అందుకున్నారనమాట. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. Which block has secured the top position in the first Delta rankings announced by Niti Aayog? What is that block? And it is Tiryani block. Basically, ఈ తిర్యానీ బ్లాక్ అన్నటువంటిది దిస్ ఈజ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. ఈ డెల్టా ర్యాంకింగ్స్ అనేటువంటి ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో ఫస్ట్ థింగ్ అనమాట. Like that, it is from this is top block from which ఈ తిర్యానీ బ్లాక్ అన్నటువంటిది ఇట్ ఈస్ ఫ్రమ్ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణ నుంచి ఉందండి. ఈ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అన్నటువంటిది ఏంటి అని అంటే ఇట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఆన్ 7th January 2023 దీన్ని లాంచ్ చేశారు. మేజర్లీ ఇట్ ఫోకస్ ఆన్ ఎన్హాన్సింగ్ గవర్నెన్స్ క్వాలిటీని ఎన్హాన్స్ చేయడం, అదేవిధంగా సిటిజన్స్ యొక్క లైవ్లీహుడ్ని అండర్ ప్రివిలేజ్డ్ కండిషన్స్ నుంచి వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ని ఎన్హాన్స్ చేయడానికి ఈ ఏబిపి అన్నది
పాటు పడుతూ ఉంటది. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ వన్. ఆ విధంగా ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ తెలంగాణ ఇట్ స్టూడ్ ఇన్ ద నంబర్ 1 పొజిషన్. రెండవ స్థానంలో ఏదుందండి అనంటే ఇట్ ఈస్ కౌశాంబి. కౌశాంబి ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ నుంచి కౌశాంబి ఇదొచ్చేసి రెండవ స్థానంలో ఉంది. అట్లా వాల్ ఆఫ్ ఫేమ్ కూడా దీంట్లో భాగంగానే లాంచ్ చేశారు. ఆ వాల్ ఆఫ్ ఫేమ్‌లో ఎవరైతే ఏబీపీలో టాప్ పొజిషన్‌లో ఉన్నారో వాళ్ళకి ఏబీపీ నథింగ్ బట్ యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్. వాల్ ఆఫ్ ఫేమ్‌లో కూడా వాళ్ళకి ఆ పర్టిక్యులర్ ప్రాంతానికి గుర్తింపు లభిస్తా ఉంటది. లైక్ దట్ ఇట్లా దీస్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ డెల్టా ర్యాంకింగ్స్ అనౌన్స్డ్ బై నీతి ఆయోగ్. నీతి ఆయోగ్‌కి చైర్‌పర్సన్‌గా ఎవరుంటారండి? ప్రైమ్ మినిస్టర్ చైర్‌పర్సన్‌గా ఉంటారు. నీతి ఆయోగ్ ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటి? ప్లానింగ్ కమిషన్. దాన్ని 2015లో నీతి ఆయోగ్‌గా రీనేమ్ చేశారు. దట్ ఈస్ ఇంపార్టెంట్. హార్న్‌బిల్ ఫెస్టివల్ 2023 సెలబ్రేటెడ్ ఇన్ నాగాలాండ్. ఎన్నో ఎడిషన్ అండి? ఇదొచ్చేసి 24థ్ ఎడిషన్. బేసిక్‌లీ 2000 నుంచి స్టార్ట్ చేశారు దీన్ని. దిస్ ఈస్ 24థ్ ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనంటే డిసెంబర్ 1 డిసెంబర్ 1 వచ్చేసి దట్ ఈస్ నాగాలాండ్ ఫౌండేషన్ డే. డిసెంబర్ 1 నాగాలాండ్ ఫౌండేషన్ డే అండి. ఆ నాగాలాండ్ ఫౌండేషన్ డే నుంచి 10 రోజులు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10థ్ వరకు హార్న్‌బిల్ ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేస్తారు. దీనికే ఫెస్టివల్ ఆఫ్ ద ఫెస్టివల్స్. ఫెస్టివల్ ఆఫ్ ద ఫెస్టివల్స్ అని కూడా హార్న్‌బిల్ ఫెస్టివల్‌కే పేరు. 24వ ఎడిషన్ రీసెంట్‌గానే కంక్లూడ్ చేశారు. మేజర్‌గా హార్న్‌బిల్ అన్నటువంటిది వీళ్ళ స్టేట్ యొక్క బర్డ్ అండి. దాని పేరు మీద గాని ఈ ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేస్తా ఉంటారు. ఎస్పెషల్లీ నాగా ట్రైబ్ వాళ్ళ యొక్క కల్చర్‌ని, ట్రెడిషన్‌ని అద్దం పట్టే విధంగా దాంట్లో ఫోక్ డాన్సెస్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ వీటన్నిటిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషాలిటీ వాళ్ళ ట్రెడిషన్‌కి అద్దం పట్టేలాగా హార్న్‌బిల్ ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ వచ్చేసి దట్ ఈస్ 24th edition. It has been concluded recently. Right, next one. Which company has won 2 awards at the 5th edition of prestigious IBS Intelligence Global FinTech Innovation Awards 2023? What is that company అండి? It is Azensio Software. ఈ Azensio Software అన్నటువంటిది దిస్ ఈస్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సింగపూర్‌లో ఉన్నాయండి. సింగపూర్ హెడ్ క్వార్టర్డ్ కంపెనీ. మొట్టమొదటిసారి డబుల్ ఆనర్స్ దీనికి లభించాయి. Why? Because of its innovative measures only this software has got this award. ఈ అవార్డ్ సెరమనీ అన్నది ఎక్కడ కండక్ట్ చేశారని అంటే ముంబైలో ఈ అవార్డ్ సెరమనీని కండక్ట్ చేశారు. అండ్ నాట్ ఓన్లీ దట్ దీంతో పాటు బెస్ట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, బెస్ట్ ఇన్నోవేటివ్ మెజర్స్ వీటన్నిటి వల్ల దీనికి ఈ అవార్డ్ లభించింది. జనరల్‌గా అసలు ఈ అవార్డ్స్ అనేటువంటి ఇన్నోవేషన్ అవార్డ్స్ ఎవరికి అందజేస్తారు అనంటే మేజర్‌గా బ్యాంక్స్‌కి అదేవిధంగా ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి, టెక్నాలజీ ప్లేయర్స్, ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి అదేవిధంగా టెక్నాలజీ ప్లేయర్స్ వీళ్ళందరికీ ఇన్నోవేషన్‌లో, ఇన్నోవేటివ్ యాక్టివిటీస్‌లో ఎవరైతే ఎక్సలెన్స్‌ని కనబరుస్తారో ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో అలాంటి వాటన్నిటికి కూడా ఈ బ్యాంక్స్‌కి అలాంటి ఇన్‌స్టిట్యూషన్స్ అన్నిటికి కూడా ఐడెంటిఫై చేసి అవార్డ్స్‌ని అందజేస్తా ఉంటారు. అండ్ ఈ ఎడిషన్ వచ్చేసి టోటల్‌గా 30 కేటగిరీస్‌లో ఆల్ అక్రాస్ ద గ్లోబ్ ఈ అవార్డ్స్‌ని అందజేశారనమాట. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. Who among the following will be felicitated with the Padmapani Lifetime Achievement Award at the Ajanta Ellora Film Festival? Who is it? It is Javed Akhtar garu. Javed Akhtar, we all knew that he is a familiar lyricist and screenwriter too. He is a familiar lyricist and a screenwriter. And అప్కమింగ్ లిటరేచర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ అనేటువంటి ఎప్పుడు జరగనున్నాయి? ఈ అవార్డ్ సెరమనీ January 3rd, 2024 వీటిని కండక్ట్ చేయనున్నారు. దాంట్లో భాగంగానే పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఈయనకి అందజేయనున్నారు. ఫర్ హిజ్ లిటరరీ కాంట్రిబ్యూషన్స్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. చాలా ఫిల్మ్స్‌కి ఈయన వెన్ సమ్ డైలాగ్ రైటర్‌గా అదేవిధంగా లిరిసిస్ట్‌గా, స్క్రీన్ రైటర్‌గా కూడా పనిచేసినటువంటి ఖ్యాతి ఆయనకుంది. లైక్ 'జంజీర్', 'దీవార్', 'షోలే', 'డాన్', 'మిస్టర్ ఇండియా' ఇట్లాంటి చాలా సినిమాలకి ఈయన స్క్రీన్ రైటర్‌గా పనిచేశారు. అట్లా దీంట్లో అవార్డ్ వచ్చేసి 2 lakhs అవార్డ్ ఉంటుంది. అదేవిధంగా
మెమెంటో అందజేస్తారు, సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మానిటరీ అవార్డుని కూడా అందజేస్తారు అనమాట. ఫార్మల్ దీన్ని ఈ అవార్డుని ఔరంగాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అని దీనికే పేరు. అజంతా ఎల్లోరా కేవ్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది అజంతా పెయింటింగ్స్ ఆర్ ద ఫస్ట్ పెయింటింగ్స్ దట్ గాట్ రికగ్నిషన్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్రమ్ ఇండియా అండి, ఎస్పెషల్లీ దిస్ ఈజ్ ఆల్సో important. Next one, the last one for today. Indian Navy conducts a biannual exercise of Mumbai coast. What is that exercise? And it is Prasthan అన్నటువంటి ఎక్సర్సైజ్. ఈ ప్రస్థాన్ అన్నటువంటి ఎక్సర్సైజ్ బేసిక్లీ వేరియస్ డిఫెన్స్, అదేవిధంగా స్టేట్ సివిల్ ఏజెన్సీస్ వీళ్ళందరూ కొలాబ్ అయ్యి దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు ప్రతి 6 monthsకి ఒకసారి. బై యాన్యువల్ అంటే ఇయర్లో 2 times జరుగుతుంది, బై ఎన్నియల్ అంటే 2 yearsకి ఒకసారి జరుగుతుంది. అట్లా సెకండ్ ఫేజ్ కూడా రీసెంట్గా కంక్లూడ్ అయ్యింది. ఎస్పెషల్లీ ఆయిల్ ప్రొడక్షన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో, ఆయిల్ ప్రొడక్షన్ నథింగ్ బట్ ఇట్లా సీస్ ఓషన్ నుంచి ఈ ఆయిల్ ప్రొడక్షన్ ప్లాట్ఫామ్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. అవి ఎదుర్కొనేటువంటి సమస్యలు, వాటిని ఓవర్కమ్ చేయడానికి గైడ్ లైన్స్, వాటి గురించి ఇది ఉంటుంది అనమాట. వజ్రప్రహార్ అన్నటువంటిది ఇట్ ఈస్ అ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్. అండ్ మిత్రశక్తి ఈజ్ ద ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక, మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. ఆస్ట్రా హింద్ అనేటువంటిది ఆస్ట్రేలియా అండ్ ఇండియాకి మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజ్, దట్ ఈస్ ఆస్ట్రా హింద్. That is also, these are other important things anamata. Right, next one, short news. Bhajan Lal Sharma has been appointed as the next Chief Minister of Rajasthan. Pakistan batter Asad Shafiq announced a retirement from all forms of cricket after winning National T20 League. Bank of India has introduced a unique savings account called Nari Shakti. Kabir Bedi was awarded the Order of Merit of Italian Republic, the country's highest honor awarded to civilians at a private ceremony held in Mumbai. And quick revision, highest valued currency in the world is Kuwaiti dinar. Rizul Maini from Michigan has been crowned Miss India USA 2023. Mohan Yadav has been appointed as new CM of Madhya Pradesh. Adani Green Energy ranked second. And Ramnath Kovind has launched a book called Naya Bharat Ke Samveda. Jay Shah has been awarded the Sports Business Leader of the Year 2023. China has framed one province, one policy approach. Uttar Pradesh state government will travel to Davos, Switzerland to attend WEF meeting in Jan. UHC Universal Health Coverage Day is celebrated annually on December 12th. Right. Question of the day, which state has highest number of Ramsar sites in India? If you know the answer, do comment in the comment section. And that's all for today. We'll be meeting again tomorrow. Until then, thank you.